హాయ్ ఫ్రెండ్స్, పూర్ణం బూరెలు వేసుకునే విధానం చూపిస్తాను. బ్రౌన్ రైస్ దోశ పిండితోటి పూర్ణం బూరెలు వేసుకునే విధానం చూపిస్తాను. నేను బ్రౌన్ రైస్ అనేది ఒక గ్లాసు తీసుకొని మంచిగా కడిగి పక్కకు పెట్టేసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ అండి బాగా ఒక 5-6 గంటల వరకు నానబెట్టి బాగా నానబెట్టుకుంటేనే కడిగి బాగా నానతాయి బ్రౌన్ రైస్ అనేది. బ్రౌన్ రైస్ నానబెట్టిన తర్వాత నేను అట్లే మినప్పప్పు కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను. మినప్పప్పు కూడా కడిగి ఒక గ్లాస్ తీసుకున్నాను. మినప్పప్పు కూడా అలా మంచిగా ఫస్ట్ కడిగి పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకొని దాంట్లోనే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. బెల్లం అనేది తరుక్కోవాలి. ఈ విధంగా బ్రౌన్ రైస్ నానబెట్టుకున్న తర్వాత నేను మిక్సీ జార్లోకి ఒక 2-3 ఇలాచి చేశాను. ఇలాచి చేసి మనం శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసాను. బెల్లం దానికి సరిపడేంత బెల్లం కూడా తరిగి పెట్టుకునే చూడండి. నేను ఒక గ్లాసు శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను. బెల్లం ముందు ఇలా చేసుకొని ఇదంతా మెదిగిన తర్వాత శనగపప్పు అనేది ఉడకబెట్టి పెట్టిన శనగపప్పు వేసాను. మళ్ళీ తర్వాత బెల్లం వేసాను. మొత్తం అంతా 2 పూర్ణం లెక్క దాంట్లోనే కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి తురిమి వేసుకున్నాను. సన్నగా తురిమి వేసుకొని నేను నెయ్యిలో వేయించకుండా పూర్ణం అనేది రౌండ్గా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కన్నా నేతిలో వేసి ఇంకా గట్టిగా బాల్లాగా చేసి పూర్ణం బూరెలని వేసుకోండి. నేను మొత్తం అంతా పూర్ణం అంతా అట్లా బాల్ లెక్క చేసుకొని బ్రౌన్ రైస్ దోసపిండి అది బ్రౌన్ రైసు మనం నానబెట్టి పెట్టిన ఉద్దిబ్యాళ్ళు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి మొత్తం అంతా కలబెట్టి పెడుతున్నాను. స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది వేడవుతుంది. ఇప్పుడు దోసపిండిలో కొంచెం సాల్ట్ అనేది వేసి మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. మొత్తం అంతా అట్లా సాల్ట్ అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఖాళీ బ్రౌన్ రైసు ఉద్ది బ్యాళ్ళు నానబెట్టిన బ్యాళ్ళు కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని బ్రౌన్ రైసు ఉద్ది బ్యాళ్ళు మినప్పప్పు నానబెట్టిన రుబ్బుకున్న తర్వాత సాల్ట్ వేసి కలిపి పెట్టేశాను. ఈ విధంగా చేసుకుంటేనా పూర్ణం బూరెలు అనేది ఈజీగా వేసుకోవచ్చండి. పూర్ణం బూరెలు అనేది ఇంకా కొంచెం గట్టిగా రౌండ్గా చేసి వేసుకోవచ్చు. నేను ఏ విధంగా వస్తాయి అని చెప్పి ట్రై చేస్తుంటే పర్వాలేదు, బాగానే వచ్చాయి. పూర్ణం బూర అనేది ఇట్లా మొత్తం అంతా దోసపిండిలోకి ఆయిల్ వేడి అయిన తర్వాత పూర్ణం బూర అనేది మొత్తం అంతా అలా ముంచేసి దోసపిండిలో ఆయిల్ అనేది వేసేసుకోవాలి. నేను ఫస్ట్ టైమే ట్రై చేసా కాబట్టి పర్వాలేదు, బాగానే వచ్చాయి. బ్రౌన్ రైస్ దోసపిండితోటి పూర్ణం బూరెలు అనేది వేసుకుంటున్నాను. ఆ విధంగా వేసుకోవాలి. మనం మొత్తం అంతా పూర్ణం అనేది దోసపిండిలో మునిగితేనే మనకు పూర్ణం బూర అనేది పర్ఫెక్ట్ అనేది వస్తుందండి. ఆయిల్ వేడైన తర్వాత సిమ్లోకి అలా తిప్పుకోవాలి. చూడండి, ఆ విధంగా వేసుకోవాలి పూర్ణం బూర అనేది. నేను ఈ విధంగా ఎట్లా వస్తాయి అని చెప్పి ఫస్ట్ సారి ట్రై చేసా కానీ పర్వాలేదు, బాగానే వచ్చాయి. ఆ విధంగా సిమ్లోకి పెట్టి కాల్చుకోవాలి. నేను కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్కి తిప్పుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రెండోసారి పూర్ణం బూర వేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి పూర్ణం బూర అనేది. మామూలుగా బ్రౌన్ రైస్ దోసపిండి కాబట్టి దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి.
బౌండ్ రైస్ పూర్ణం బూర రెడీ అండి. నా వీడియో నచ్చినట్టయితే కానీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.